ఎవరీవన్ వెల్కమ్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే డేటా సెంటర్ ఇండియాలో రైజ్ అవుతున్న డేటా సెంటర్స్ గురించి ఒక ఎస్టిమేట్ ప్రకారం $30 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇండియాలోకి వస్తుంది ఈ డేటా సెంటర్స్ పైన. దాంట్లో 3 హిడెన్ స్టాక్స్ ఏంటో అది మనం ఈ వీడియో గురించి మనం తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైతే వీడియో అవసరమో వాళ్ళకి వీడియో పంపించండి. ఏ ఒక్క మంచి ఇంపార్టెంట్ విషయం మీకు మిస్ కాకూడదు అంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడున్న ఈ డిజిటల్ ఎరాలో హిడెన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే అవి డేటా సెంటర్స్ అని నేను నమ్ముతానండి. ఎందుకంటే డేటా సెంటర్స్ ఎందుకంటే ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఇంటర్నెట్ కానీ ఇవన్నీ బ్యాకప్ అని అనకూడదు, స్టోర్ అయ్యే ఒక ప్లేస్ ఉండాలి. ఆ స్టోర్ అయ్యే ప్లేస్ వచ్చేసి డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ డిమాండ్ చూసుకుంటే డే బై డే ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఈ రీసెంట్ ఇయర్గా చూసుకుంటే ఎప్పుడైతే ఈ ఏఐ టెక్నాలజీ ఇవన్నీ వచ్చాయో ర్యాపిడ్గా మళ్ళీ ఇంకా గ్రో అయింది. అకార్డింగ్ టు ద రిపోర్ట్ కాయిలర్స్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ ఉంది. కాయిలర్స్ వాళ్ళ రిపోర్ట్ మనం చూసుకుంటే ఇండియాలో డేటా సెంటర్ కెపాసిటీ గ్రో అయింది 1.26 గిగాబైట్. అంటే ఈ ఏప్రిల్ 2025 రిపోర్ట్ ప్రకారం 1.26 గిగాబైట్స్ పైగా ర్యాపిడ్గా గ్రో అయింది. ఇది 2018తో కంపేర్ చేసుకుంటే 0.3 గిగాబైట్ మాత్రమే ఉంది. అంటే ఎన్ని ఎక్స్ మల్టిప్లై మీరు చేసుకుంటే ఇంత వస్తుందో ఒక ఎస్టిమేట్ వేసుకోండి. అండ్ ఇది ఎందుకు ఇలా రైజ్ అయిందంటే దీని రీజన్ వచ్చేసి స్మార్ట్ ఫోన్స్ బాగా యూజ్ చేస్తున్నాం అండ్ ఓవర్ ది ఓటీటీ ప్లాట్ఫామ్స్, డిజిటల్ పేమెంట్స్, ఈ-కామర్స్ అండ్ ఇంకా ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ ఎలా నడిచింది. ఇవన్నీ కావాలంటే ఎక్కడో ఒక దగ్గర ఇదంతా డేటా ఒక దగ్గర స్టోర్ అవ్వాలంటే ఒక డేటా సెంటర్ కావాలి. ఆ డేటా సెంటర్లో ఇవన్నీ స్టోర్ అవబోతున్నాయి అండ్ ఈ డేటా సెంటర్ ఇండియాలో రాబోతుంది. ఇండియాలో $30 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తుంది ఈ డేటా సెంటర్స్. ఒక ఎస్టిమేట్ ప్రకారం ఈ కెపాసిటీ ఏంటంటే 8 గిగావాట్స్ ఈ నెక్స్ట్ రాబోయే 5 ఇయర్స్కి 8 గిగావాట్స్గా పెరగబోతుంది. ఎందుకంటే ఇంటర్నెట్ యూజ్ అలా ఉంది. దిస్ ఎక్స్పాన్షన్ ఇక్కడ మీరు చూసుకోవాలి. దిస్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు రిక్వైర్డ్ ఇన్వెస్ట్మెంట్ $30 బిలియన్ అంటే అబౌట్ 2.6 ట్రిలియన్ ఇండియన్ డాలర్స్లో ఎస్టిమేట్ మీరు వేసుకోవచ్చు. ఈ డేటా సెంటర్స్ వస్తే మనం ఆపర్చునిటీస్ రియల్ ఎస్టేట్లో ఉంటుంది, ఎలక్ట్రికల్ అండ్ పవర్ సప్లై సిస్టమ్స్లో ఉంటుంది, ర్యాక్స్లో ఉంటుంది, కూలింగ్ సిస్టమ్స్లో ఉంటుంది, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో ఉంటుంది. ఇవన్నీ మనం తీసుకుంటే ఒక $2.6 ట్రిలియన్ వరకు ఒక ఎస్టిమేట్ వేసుకున్నారు. ఇంతవరకు ఏంటంటే ఇండియాలో డేటా సెంటర్స్ వస్తే ఇంతవరకు ఎస్టిమేట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అవుతుందని. సో ఈ డేటా సెంటర్స్ వస్తాయండి. త్రీ హిడెన్ స్టాక్స్ అని చెప్పాను కదా, బట్ దానికన్నా ముందు కొన్ని స్టాక్స్ చెప్తా. ఆ స్టాక్ పేరు వచ్చేసి అనంతరాజ్, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ అండ్ అడానీ ఎంటర్ప్రైజెస్. వీళ్ళైతే ఎలాగో డేటా సెంటర్స్ వస్తే వీళ్ళ స్టాక్స్లో బూమ్ వస్తాయి అని నేను అనుకుంటున్నాను. కానీ దీని తర్వాత కూడా ఒక 3 హిడెన్ స్టాక్స్ ఉన్నాయి కదా, ఆ 3 హిడెన్ స్టాక్స్ ఏంటో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ ఏంటంటే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్ వచ్చేసి కిర్లోస్కర్ గ్రూప్‌ది వన్ ఆఫ్ ది కీ కంపెనీ అండి కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్. దీని కంపెనీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. డీజిల్ ఇంజన్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. డీజిల్ ఇంజన్స్ లైక్ 2.5 హార్స్ పవర్ హెచ్‌పి ఉన్న డీజిల్ జనరేటర్స్ ఏంటంటే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. డీజిల్ ఇంజన్ నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, సప్లై కూడా చేస్తాయి. సో ఎక్కడైతే హెవీ బ్యాకప్ కావాలో అక్కడ ఈ కంపెనీ ఏంటంటే బ్యాకప్ సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళ జనరేషన్స్ అగ్రికల్చర్లో అండ్ వీళ్ళన్నిట్లో కూడా ఇస్తుంది. డేటా సెంటర్స్లో వచ్చాక దాంట్లో బ్యాకప్ ఎలాగో అవసరం ఉంటుంది కాబట్టి వీళ్ళు బ్యాకప్ సప్లై 100% వీళ్ళు హెల్ప్ తీసుకుంటారు. సో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ ఈ స్టాక్లో మనం ఫోకస్ పెట్టుకోవాలి. అండ్ ఈ కంపెనీ రెవెన్యూ గ్రోత్‌లో మనం ఫోకస్ పెట్టుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 8%గా ఇది కంపెనీ ఏంటంటే దీని ప్రాఫిట్స్ ఏంటంటే రేజ్ అయ్యాయి ఇయర్ ఓవర్ ఇయర్ మనం చూసుకుంటే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బజాజ్ ప్రొజెక్ట్స్ వచ్చేసి బజాజ్ గ్రూప్ చూస్తున్నారు కదా, బజాజ్ గ్రూప్‌కి వన్ ఆఫ్ ది కీ కంపెనీ వచ్చేసి బజాజ్ ప్రొడక్ట్స్ అండి. బజాజ్ ప్రొజెక్ట్స్‌కి అరౌండ్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది.
నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ డొమెస్టిక్‌లో కాదు, ఇంటర్నేషనల్‌గా కూడా వీళ్ళు బాగానే వర్క్ చేస్తున్నారు. ఓవర్ 2 డెకేడ్స్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే వీళ్ళకున్నాయి. ఈ కంపెనీ స్పెషలైజేషన్ ఏంటంటే ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ ఈపీసీ సర్వీస్‌లో. అండ్ రెవెన్యూ గ్రోత్‌గా మనం చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 26లో Q1 2026లో మనం చూసుకుంటే దగ్గర దగ్గర 19% ఇయర్ ఆన్ ఇయర్ ఏంటంటే దీంట్లో రైజ్ వచ్చింది. సో, రెవెన్యూ గ్రోత్ కూడా ఈ కంపెనీ చాలా బాగుంది. మనం థర్డ్ స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఆ థర్డ్ స్టాక్ వచ్చేసి కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ కూలింగ్ ద డేటా సెంటర్ ఆపర్చునిటీ. ఈ కంపెనీ ఏంటంటే స్పెషలైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కస్టమైజ్ మనం కూలింగ్ సిస్టమ్ని మనం కస్టమైజ్ చేసుకుని ఈ కంపెనీకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏంటంటే కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. వీళ్ళ స్పెషలైజేషన్ ఏంటంటే హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, రెఫ్రిజిరేషన్, ఇవన్నీ వీళ్ళు స్పెషలైజేషన్. అండ్ మెయిన్గా మీరు ఇక్కడ చూసుకోవాలి, ఇట్ ఆపరేట్స్ ఆన్ ఏ 100% B2B బిజినెస్ మోడల్పై వీళ్ళు వర్క్ చేస్తున్నారండి. సప్లయింగ్ ప్రైమరీ టు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అనుకొని. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు ఈ కూలింగ్ సిస్టమ్ ఈ ఈ డేటా సెంటర్స్ రావడం వల్ల కూలింగ్ సిస్టమ్ ఎందుకు ఈ కూలింగ్ సిస్టమ్ స్టాక్లో ఎందుకు రైజ్ అవుతుందని. ఎందుకంటే డేటా సెంటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవసరమో, ఎలక్ట్రికల్ ఎంత అవసరమో, రియల్ ఎస్టేట్ భూమి ఎంత అవసరమో, అలాగే కూలింగ్ సిస్టమ్ కూడా అంతే అవసరం. వితౌట్ కూలింగ్ సిస్టమ్ డేటా సెంటర్ వర్క్ చేయదండి. సో, ఎలక్ట్రికల్ పవర్ సప్లై ఎంతైతే అవసరం ఉందో అంతే అవసరం ఈ కూలింగ్ సిస్టమ్స్ కూడా ఉంటుంది. సో దాట్ ఈ కూలింగ్ సిస్టమ్ కస్టమైజ్ కూలింగ్ సిస్టమ్ వీరు ఇస్తారు కాబట్టి కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ వాళ్ళ దగ్గర ఆపర్చునిటీ బాగుంది. ఈ స్టాక్లో మనం ఫోకస్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్ రెవెన్యూ గురించి మనం మాట్లాడుకుందాం. Q1 రిజల్ట్ మనం చూసుకుంటే ఈ స్టాక్స్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2026 20.4% ఇయర్ ఆన్ ఇయర్ ఏంటంటే దీని రెవెన్యూ ఉంది. సో రెవెన్యూ కూడా ఈ కంపెనీది బాగానే ఉంది. ఇవన్నీ ఎన్ని స్టాక్స్ అయితే నేను చెప్పానో ఇది నా కొంచెం అనాలిసిస్ ప్రకారం నేను సెర్చ్ చేసే స్టాక్స్ అండ్ న్యూస్ ప్రకారం నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఈ స్టాక్లో మీకు ఇన్వెస్ట్ చేయాలో చేయకూడదో అదంతా మీ డిసిజనే. బట్ నేనేంటంటే ఏమంటానంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. దానిపై కొంచెం సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలానే పెడతాను నా ఈ యూట్యూబ్ ఛానల్‌లో. సో, ఈ వీడియో నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో కొట్టండి. కమెంట్‌లో కూడా కొట్టండి. మీకు ఏ డౌట్ ఉన్నాయి, ఈ స్టాక్స్ ఎలా మీకు నచ్చాయో లేదో, ఇన్ఫర్మేషన్ నచ్చిందో లేదో అది కూడా చెప్పండి. అప్పటి వరకు టేక్ కేర్. హ్యాపీ ఇన్వెస్టింగ్ అండి.